నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేశారు. 65 ఏళ్లు పూర్తయిన వారికి అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తూ ఇంటికి పంపుతూ ఇచ్చిన జీవో 10ని వెంటనే రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల నిరసనకు సిఐటియు నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 10ని అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ జీవో అమలు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తక్కువ బెనిఫిట్ ఇచ్చి అన్యాయంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పంపించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకోకుంటే పతనం తప్పదన్నదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి, ఏదైతే జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏమడుగుతున్నారయ్యా? కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు జీతంలో సగం పెంచనివ్వాలని అడుగుతున్నాం. ఇది అడగడం అన్యాయమా అని అడగలుగుతున్నాం. దూకుడు వ్యవహారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంది. కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ కార్మికులు, ప్రజలు ఇవాళ ఏదైతే సమ్మె సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ వేల మంది ఇవాళ టీచర్లు, ఆయాలు మా సమస్యలు పరిష్కారం అవుతుంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఆలోచనలు ఉంటాయి, కొన్ని పరిష్కారం అవుతాయి, మా జీవితాలు బాగుపడతాయి అనేదే ఓట్లు వేయడం జరిగింది. ఇవాళ జీవితాలు బాగుపడడం పక్కన పెట్టి ఇవాళ జీవితాలను ఆటలాడుకుంటా ఉన్నది ప్రభుత్వం. సరైంది కాదు. ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు, పింఛన్లో సగం ఏదైతే జీతంలో సగం పింఛను ఇవ్వాలి అనేది. ఇవ్వకుంటే ఈ పోరాటం